జ్ఞానికి స్వాగతం. నా జ్ఞానండి, నా జ్ఞానే. నాది కాదు జ్ఞానం, నాకు ఒక జ్ఞానవంతుడు ఉన్నాడు, మహాజ్ఞానం ఉన్నాడు. చిక్కు చిక్కు ముళ్ళేసుకొని ఇరుక్కుపోయి బయట పడడం చేతగాక గందరగోళం అవుతుండే, మొత్తాన్ని వైనంగా తొలగించి నన్ను బయటికి తీసుకురాగల జ్ఞానవంతుడు ఉన్నాడు నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బయటికి తేగలడో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానవంతుని ఆశ్రయిస్తావు, పట్టుబట్టి విధవరాలు గోజాడినట్టు గోజాడుతావు, మెరిపిస్తాడు కదా నీకు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పు. ఇవ్వడని ఎవడు చెప్తాడు? ఆయనే చెప్పాడు. అరే, ఆమె మానక గోజాడినందున అన్యాయస్తుడే న్యాయాన్ని చూపగలిగినప్పుడు ఆల్రెడీ న్యాయవంతుడైన వాడు నీకు న్యాయం చేయడా? జరిగినంత వరకు, న్యాయము జరుగునంత వరకు ఆమె గోజాడినట్టు గోజాడు. నువ్వు విసుగక ప్రార్థించు, విశ్వాసంతో ఎదురు చూడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా పొందుతావు. హల్లెలూయా. ఏమంటారు? ఏదైనా తెలివి కావాలా? అక్కడ రాసుంది, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. దైవాత్మకి ఇవన్నీ ఉన్నాయి, దైవాత్మ దగ్గర ఇవన్నీ ఉన్నాయి. బుద్ధి జ్ఞానం మనకి కావద్దు. నాకు కూడా ఏమైనా పాడాలి. దేవుని దగ్గర ఉంది జ్ఞానం, దేవుని దగ్గర ఉంది తెలివి. నువ్వు ఏ స్టెప్ తీసుకుంటే ఒక మలుపు తిరిగిద్దో ఆయన చెప్తాడు. కృంగిపోవాకు నాన్న, కృంగిపోవాకు, నేను ఇస్తాగా నీకు ఐడియా. పరిగెత్తేవాడిని పరిగెత్తనీరా, నీకెందుకు, నువ్వు ఉండట్లు, నా చేతుల్లో ఉంది నాన్న, నేను తిప్పుతా మలుపు, నువ్వు ఆగురా, ఆగు. అరే వాళ్ళని చూసి హడావుడి కావకురా, మేహోనా, నేను ఉన్నాగమ్మా, రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. అరే నువ్వు ప్రశాంతంగా ఉండి విశ్రాంతి పొందండి, నువ్వు దడ పెంచుకుంటావు ఎందుకు? నన్ను ఆశ్రయించిన వారికి ఎవరికి ఇవ్వకుండా త్రోసేశాను? నా యొద్ద కాచుకున్న వారికి ఎవరికి నేను సహాయపడకుండా ఉన్నాను? మాట ఇచ్చి తప్పుతానా? పట్టుదలగా దేవుని ముందు ప్రార్థించుట, ఆయన నమ్ముట, ఆయన కార్యం కొరకు ఓపికతో కనిపెట్టుట కీలకమైన విషయమా కాదండి? ఎందుకంటే ఒక్కోసారి మైండ్ పోయినట్టు అయిపోతున్నాం మనం. ఎందుకు సొంత ఆలోచనలోకి వెళ్ళిపోతున్నావు, సొంత ఐడియాలజీలోకి వెళ్ళిపోతున్నావు? దారి మళ్ళుతుందండి, తేడా పడుతున్నాం. అందరూ సరి చేసుకోవాలి, అందరూ దిద్దుకోవాలి. ఆయన పాదాల దగ్గర సమస్తము ఉన్నాయి, సమస్తము ఉన్నాయి. విశ్వసించటం, ప్రార్థించటం, ఆయన కార్యం కొరకు ఎదురు చూడటం అనే ఒకే ఒక పంచి మనం గట్టిగా నేర్చుకోవాలండి. పంచ్ అండి అది.